ప్రస్తుతం మనతో పాటు మంజుల గారు ఉన్నారు. మంజుల గారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మీరు ఒక మహిళా నాయకురాలుగా కూడా చాలా వరకు ఫేమస్. అండ్ మహిళల వస్త్రధారణ పైన టాపిక్ రావడం అనేది జరిగింది. ఏం చెప్తారు? అంటే దాని పెద్ద కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఎక్కడెక్కడ విదేశాలలో కూడా ఈ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. శివాజీ దగ్గర నుంచి పోతే నాన్ వెజ్ వరకెళ్ళి. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం తమ్మి, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ఎట్లున్నదంటే, ఒక వస్త్రధారణ గురించి మాట్లాడితే నా గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు మిడిల్, మాకన్నా ముందు మా అమ్మ వాళ్ళు, దాని తర్వాత ఇప్పుడు నా ముంగట నా పిల్లలు, నా జనరేషన్ వచ్చింది. ఆడవాళ్ళది ఎట్లుంటదంటే, అప్పుడు మేము మేము డ్రెస్సింగ్ వేసుకుంటేనే, ఓన్లీ డ్రెస్లు వేసుకుంటేనే విమర్శించేది. ఓన్లీ డ్రెస్లు. ఇప్పుడు ఒక 20 years కింద చెప్తున్నాం. అమ్మ వాళ్ళంటే 40 years కింద. ఇప్పుడు అంటే నా జనరేషన్, నా పిల్లలు, నాకు ఆడపిల్లలు లేరు, 2 బాబులే. కానీ అది ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటది తమ్మి. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు మనము ప్రతి మహిళకు చెప్పేది ఏంటంటే, అది వాళ్ళు చూసే దాన్ని బట్టి ఉంటది కూడా. ఇప్పుడు నేను బాంబే, ఢిల్లీకి కూడా పోయినా. ఎందుకంటే మన పార్టీ పరంగాని, మళ్ళీ వేరే దాని ప్రోగ్రామ్స్, దానికి అక్కడ ఎవరు పట్టించుకోరు. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక హీరోయిన్ల కన్నా చాలా బాగుంటారు మామూలు జనాలు. అంటే అక్కడ షాపింగ్ అవి ఇవి చేయడానికి పోయినా తమ్మి, అప్పుడు పోయినప్పుడు చూస్తే వాళ్ళు హీరోయిన్లా అనుకున్నంత విధంగా నాకు, అంటే అక్కడ జనాలు, అక్కడ అంటారు కదా, వాతావరణాన్ని బట్టి పిల్లలు అంత స్మార్ట్ ఉన్నారు. వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ కూడా అట్లాంటిదే ఉంది. హీరోయిన్లు వేసుకున్న అట్లాంటి డ్రెస్సింగ్లు ఉన్నాయి అక్కడ. అది పట్టించుకోరు. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే, తెలుగు, ఇప్పుడు మన తెలంగాణ అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు, మన తెలుగు సిస్టమ్ బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి కొంచెం విరుద్ధంగా వేసుకునే వరకు వాళ్ళను డిఫరెంట్ గా చూస్తారు. ఇప్పుడు ఉన్న యూత్ అనేది ఏముందమ్మా, అప్పటి నుంచి అయినా పర్లేదు, ఎన్నో అయినాయి, బయటపడలేదు. మా తాతలు ముత్తాతల కాలం నుంచి రాజరికంలో కూడా చాలా అయినాయి. కానీ అప్పుడు చెప్పుకోలేకపోయినరు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎట్లయితే అయిందో ఆడవాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకుంటారు. ఇది విమర్శించేది కాదు. అప్పుడు సినిమాలలో కూడా, సినిమాలేందమ్మా, మామూలు జనాలు వేసుకుంటారు. ఇప్పుడు ఆమె అనసూయనే వేసుకుంటున్నదని కాదు. అనసూయ కాకుండా మీరు బంజారాహిల్స్ రండి, ఫిలిం నగర్ పోండి, ఎక్కడ సిటీలో ఇప్పుడు చూడండి, ఎన్నో కొండాపూర్ అన్ని ఉంటున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ జనాలు కూడా ఏంటంటే, వాళ్ళు వేసుకునేదాన్ని వాళ్ళ మనస్ఫూర్తిగా ఉండాలి, వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండాలి. ఇప్పుడు నా డ్రెస్సింగ్ నా ఇష్టం. ఇప్పుడు చెప్పేటట్టు కూడా లేదు, పిల్లలకు కూడా మనం చెప్పేటట్టు లేదు. మన పిల్లలు కూడా పోతే షోరూమ్లలో పోతే అన్ని హీరోయిన్లు వేసుకున్న అట్లాంటి డ్రెస్లు వేసుకుంటామంటున్నారు, మామూలు డ్రెస్లు వేసుకుంటామంటలేరు. కాబట్టి వాళ్ళని బట్టి జనాలు కూడా మారాలి, ఇప్పుడున్న యూత్ కూడా మారాలి. మన తల్లిని, మన చెల్లెల్ని ఎట్లా చూసుకుంటామో బయట ఉన్న వాళ్ళని కూడా అదే విధంగా చూస్తే, ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం కూడా ఉంటది తమ్మి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలను చిన్నప్పటి నుంచి, మన అక్క చెల్లెళ్ళని మనం ఎట్లా అనుకుంటామో, మన పిల్లలకు కూడా అదే చెప్పుకుంటా పోతే వాళ్ళకి మైండ్ లో సెట్ అవుతుంది. అరే మనోళ్ళు కదా, మన సాంప్రదాయం. ఇప్పుడు బయటికి నుంచి కూడా చాలా మంది వస్తారు, యూపీ నుంచి వస్తారు, బెంగాలీస్ వస్తారు. వాళ్ళ డ్రెస్సింగ్ వేరుంటది. మా దగ్గర ఉంటారు మొత్తం బెంగాలీస్, అస్సాం నుంచి, మళ్ళీ అంటే కర్ణాటక వాళ్ళ డ్రెస్సింగే వేరు ఉంటది, మార్వాడీస్ది. ఇప్పుడు వాళ్ళని బట్టి మనము అట్లాంటి టాపిక్ మీద కూడా మాట్లాడడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి నేను ఎవరికి మద్దతు ఇస్తలేను తమ్మి. అదే, నేను ఎవరికి మద్దతు ఇయ్య. ఒక మహిళగా ఎవరి ఇష్టం వాళ్ళ తమ్మి, ఎవరి ఇష్టం. ఇప్పుడు 20లో ఉన్నాం మనం, ఇప్పుడు 20లో ఉన్నాం కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటది. అంతేగాని నువ్వు ఇట్లనే వేసుకోవాలంటే ఇంట్లోకి మనల్ని ఖతం చేసేస్తారు.